పట్టణాల్లో కూర్చుని మన రోడ్ల మీద నీళ్లు రాగానే నవ్వుతుంటాం, తిట్టుకుంటుంటాం, చేతకాలేదనుకుంటుంటాం. కానీ మన దేశంలోనే అస్సాం లాంటి చోట్ల వరదలు వచ్చినాయి అంటే లంక గ్రామాలు ఒక లంక నుంచి ఇంకో లంకకి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి పడవల్లో ఉంటుందని ఎంతమందికి తెలుసు? ఇక్కడ మన పోలవరం దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. తాజాగా అట్లా అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఒక లంక మెరిగావ్ జిల్లాలోని పురియామారి చార్ అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి కలాముద్దీన్ జహనారా ఖాతూన్ కుటుంబం 9 నెలల నిండిన జహనారా ప్రసవం టైంలో ఈ వరదలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి దీవి నుంచి ఇంకో దీవికి తరలిస్తున్నారు, అంటే ఇంకో లంకకి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఈ అమ్మాయి కండిషన్ చూసినటువంటి డాక్టర్లు, అంటే అక్కడ డాక్టర్ల శిబిరాలు కూడా వాళ్ళని కూడా బోట్లలో పంపిస్తారన్నమాట ఆ ప్రాంతంలో ఇమ్మీడియట్ అవసరాల కోసం. అట్లా వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మాయికి తీసుకొచ్చి వైద్య శిబిరానికి తరలించబోతుంటే ఆ టైంకి వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి. చివరికి ఆ బోట్లోనే టార్పాలిన్ ఉంటే ఆ టార్పాలిన్ 4 మనుషులు చేత్తో పట్టుకుని నీళ్లు అమ్మాయి మీద పడకుండా ఆ కింద అమ్మాయికి డెలివరీ చేయించారు. ఆ డెలివరీలో ఆడపిల్ల పుట్టింది. దీంతో వెంటనే భగవంతుడిచ్చిన ప్రసాదం అంటూ ఆ బిడ్డకి కరీమా అని పేరు పెట్టారు.